ఇక్కడ ఒక రాజకీయపరమైనటువంటి గందరగోళం మరొకసారి మనం చూస్తున్నాం. అంటే ఎన్నికల సమయంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదో ఒకటి వస్తుంది, ఇలాంటి ఏదో ఒక సమస్య వస్తుంది. ఇవి బీజేపీ తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటోంది అని కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలు జరగడానికి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్కి కొన్ని గంటల ముందు ఇలా ఒక అటాక్ జరగడంతో దీని వెనక బీజేపీ ఉందని, ఇది బీజేపీ వాడుకుంటోంది ఈ సందర్భాన్ని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది తప్పే. ఇది దేశ సమగ్రతని ప్రశ్నించడం కానీ, లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని, లేదంటే ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళని ఇలా మానసికంగా ఒక రకమైనటువంటి హింసించడం తప్పే. అలాగని అసలు రాజకీయాలే లేవా అనేది మనం పూర్తిగా కొట్టిపారేయలేం. రాజకీయాలు లేవా అంటే ఉన్నాయి. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కానీ, లేదంటే మొన్న యుద్ధం జరిగినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా వాటిని ఉపయోగించుకుంది. లేదంటే ఇలాంటి సందర్భాలే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేయలేకపోయారు, మేము చేశామని పొలిటికల్గా ఉపయోగించుకున్న మాట వాస్తవం. దాన్ని మనం పూర్తిగా తప్పుపట్టలేం, దాన్ని మనం కాదనలేం. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగి, ఇంత దారుణం జరిగి, ఇన్ని ప్రాణాలు పోయి, ఇంత హై అలర్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం తప్పే. రాజకీయాలకి తర్వాత వాడుకుంటారా లేదా అనేది వాడుకుంటారు ఖచ్చితంగా. గతంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు బీజేపీ ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న అవకాశాన్ని అయినా సరే రాజకీయంగా వాడుకుంటారు, ఎవరూ కాదనలేనిది. అప్పుడెప్పుడో జవహర్లాల్ నెహ్రూ చేసిన పనులను, గాంధీ చేసిన పనులను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చెప్పుకోవడం లేదా? మా వాళ్ళు చేశారు, మేమే చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ బీజేపీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ రెండింటినీ మనం వాళ్ళ క్రెడిట్ తీసుకోవడాన్ని, రాజకీయాలకు దాన్ని ఉపయోగించుకోవడాన్ని మనం పక్కకి పూర్తిగా జరపలేం. అన్ని పార్టీలు చేసే పనే అది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటారు, గతంలో కాంగ్రెస్ అది చేయలేకపోయింది, ఇది చేయలేకపోయిందని బీజేపీ అంటుంది. కానీ దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉండి అట్టుడికి పోతున్న సమయంలో ఎన్నికల కోసమే ఇంత దారుణం బీజేపీ చేసింది అని చెప్పి చెప్పడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పే. మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు, లైవ్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరు ఇలాంటివి సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారు? రఘునందన్ ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్తున్నారు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడం తప్పు. రఘునందనే కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా అలాగే మాట్లాడాలి. ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖండించాల్సిందే. ఇలా హై అలర్ట్ ఉన్నటువంటి సందర్భాల్లో మసూద్ అజర్ లాంటి వాళ్ళు, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశం మీద దాడులు చేసి మన ప్రజల ప్రాణాలు తీస్తున్నప్పుడు మన దేశ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని మనమే ప్రశ్నించుకుంటూ కూర్చుంటే, వారప్పుడు కూడా మనం చూసాం, వాళ్ళ చిత్తశుద్ధిని మనమే ప్రశ్నిస్తే, మన సైనికులు మన కోసం అక్కడ ప్రాణాలు అర్పిస్తుంటే వాళ్ళ చిత్తశుద్ధిని మనం ప్రశ్నిస్తే ఇక వాళ్ళ త్యాగాలకు అర్థమేముంది? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఖచ్చితంగా మనం తప్పు పట్టాల్సిందే ఇలాంటి విషయాల్ని. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నాతో మాట్లాడచ్చు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి, జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ రప్చర్కి సంబంధించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరేమనుకుంటున్నారు? ఈ సందర్భాల్లో రాజకీయాలను తీసుకురావడం సమంజసమేనా? నిజంగానే బీహార్ ఎన్నికల సందర్భంలో ఇలా జరగడం అనేది ఏదో బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటుందనో, లేదంటే బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఉందనో కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రఘునందన్ చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో కూడా చాలా సందర్భాల్లో యుద్ధాలని, అటాక్స్ని రాజకీయాల కోసం వాడుకున్నారు. నేను ఒక పార్టీ గురించి చెప్పడం లేదు, ప్రతి పార్టీ దాన్ని వాడుకుంది, ప్రతి పార్టీ వాడుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి వాటిని ఎలా చూస్తున్నారు? మీరు కూడా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. ఉగ్రవాదులను బీజేపీ రాజకీయానికి వాడుకుంటోందా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగినప్పుడు అవునంటూ 30% మంది అంటున్నారు, కాదు అంటూ 70% మంది అంటున్నారు, ఎక్కువ శాతం మంది కాదంటున్నారు. కానీ కొంతమందికి ఆ అభిప్రాయం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఎలా చూడాలి అసలు ఈ సందర్భంలో? ఎలా వ్యవహరించాలి మనం? హౌ వీ షుడ్ సపోర్ట్
ఆర్ గవర్నమెంట్ ఆర్ ఫోర్సెస్. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలి కదా ఆ కుటుంబాలకి. అది పోయి రాజకీయం చేయడం సమంజసమేనా ఈ సమయంలో? మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. యూ కెన్ కాల్ మీ అండ్ టాక్ టు మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు మీరు. మరోవైపు అసలు రాజకీయాలే లేవా అనే అంశం వచ్చినప్పుడు బిఫోర్ దట్ ఒకసారి నేను రఘునందన్ ఏమన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఎన్నికలకి ముందు కానీ ఎన్నికల సమయంలోనే ఎందుకు అటాక్స్ జరుగుతాయి? బీజేపీ ఈ అటాక్స్ని కూడా వాడుకుంటుంది ఎన్నికల కోసం అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మరీ స్థాయిని మర్చిపోయి ఎంతలో మాట్లాడాలో, విమర్శలు ఎంతలో చేయాలో కూడా తెలియకుండా ఇక వీటి వెనక బీజేపీనే ఉంది అంటూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఆ కామెంట్స్కి రఘునందన్ ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి నేను మీకు చూపిస్తాను. దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బ్లాస్ట్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? ఇట్లా కూడా మాట్లాడవచ్చా? చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా? ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్లలో విషం కలిపి మనల్ని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తినవద్దు రుచులు, ఎందుకన్నా 2 రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరిగిందనే తర్వాత మాట్లాడుకుందాం. బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక